రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా గానీ మన భారతదేశానికి మెస్సీ గోట్ టూర్ 2025 గురించి వస్తా ఉన్నాం కదా. అయితే ఇంకా దీని మీద డిబేట్స్ కానీ క్రిటిసిజం వస్తా ఉంది. ఇతనికి ఎందుకు 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి. అయితే నేను కొంచెం డీటెయిల్స్ లో చెక్ చేశాను. అసలు ఇది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఎవరికి లాభం అనేది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండే లేదు దీంట్లో. ఇది ఒక ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే శతత్రు దత్తా. ఈ శతత్రు దత్తా అనేవాళ్ళు ఈ శతత్రు దత్తా ఇనిషియేటివ్ కింద తిను మెస్సీని భారతదేశానికి పిలిపించి ఈ డిఫరెంట్ స్టేట్స్ లో లైక్ కలకత్తా కానీ మన హైదరాబాద్ లో కానీ ఈవెంట్స్ కండక్ట్ చేసి టికెట్స్ పెట్టి ఆ టికెట్స్ నుంచి నువ్వు వచ్చిన డబ్బుని తను లైక్ ప్రాఫిట్ కింద తీసుకోవాలి అనే ప్లాన్ తో చేశారనమాట మొత్తం. లైక్ మనకి న్యూ ఇయర్ పార్టీస్, ఇట్లా పార్టీస్ డిఫరెంట్ కంపెనీ వాళ్ళు అరేంజ్ చేస్తారు, మనం టికెట్లు తీసుకుంటాం కదా, అలాగా అతను పిలిపిస్తున్నారు. మనకి సన్ బర్న్ ఇట్లా జరుగుతూ ఉంటాయి గోవాలో, అలాగా అతను పిలిపించారు. దీంట్లో వీళ్ళు కూడా 100 నుంచి 150 crores కేవలం మెస్సీకే ఇచ్చారు తన ఫీజే అని చెప్పారు. అయితే కలకత్తాలో అక్కడ సరిగ్గా మేనేజ్మెంట్ లేదని చెప్పి కుర్చీలు ఇసిరేసి అండ్ మెస్సీ సరిగ్గా ఎక్కువసేపు ఆడలేదు, ఓన్లీ 20 minutes చేశారు. బట్ ఆబ్వియస్లీ టికెట్లు పెట్టిన వాళ్ళు దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎల్స్ దే వాంట్ టు సీ మెస్సీ ఫర్ లాంగ్ టైం. అందుకే వచ్చారు. ఊరికెందుకు వస్తారు? 10,000 నుంచి 30,000 దాకా రేంజ్ అవుతా ఉంది. అండ్ ఈచ్ ఫోటో, మెస్సీతో ఫోటో 10 to 12 lakhs అంట ఈచ్ ఫోటో. వీళ్ళు ఇలా డబ్బులు చేసుకోవాలని ప్లాన్ చేశారు. మొత్తానికి మనకి హైదరాబాద్ కి తెలంగాణ క్రిటిసిజం ఎందుకు వచ్చిందంటే తెలంగాణ ఇట్ సెల్ఫ్ 100 కోట్లు పెట్టింది టూరిజం స్పోర్ట్స్ ఆ లెగ్ నుంచి తీసి 100 కోట్లు పెట్టింది. రేవంత్ రెడ్డి గారుతో పాటు ఆడాలి ఆ మ్యాచ్ కోసం అని చెప్పి 100 కోట్లు పెట్టిందంట. రెవెన్యూలో షేర్ లేదు. అది ఇంకో పెద్ద బొక్క మనకి తెలంగాణకి. సో ఎందుకు అని చెప్పి. ఇంకొకటి కూడా ఏంటంటే మనకి నెక్లెస్ రోడ్ ఉంది కదా, నెక్లెస్ రోడ్ దగ్గర ఒక పెద్ద పోస్టర్ వేశారు అనమాట, లైక్ బ్యానర్ వేశారు. దాంట్లో మెస్సీ వస్తున్నాడు ద గోట్ టూర్ అని చెప్పి, రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నారు కదా ఆయన ఫోటో బాల్ మీద పెట్టి, మొత్తం మీద కాంగ్రెస్ లీడర్స్ అందరి ఫోటోలు ఉన్నాయి మెస్సీ టూర్ కి. మెస్సీ కదా గెస్ట్. మెస్సీది చిన్నగా రేవంత్ రెడ్డి గారి తొడదాకా వచ్చే చిన్న ఫోటో ఉంది మూలకి ఎక్కడో, లేదా మధ్యలో చిన్నగా ఎక్కడో ఉంది. మిగతాది పొలిటికల్ బ్యానర్ లాగా అనిపిస్తుంది కానీ అదొక లైక్ సెలబ్రిటీ టూర్ లాగా లేదు. సెలబ్రిటీ షుడ్ బి గెటింగ్ హైలైటెడ్. అక్కడ మెస్సీ ఏదో చిన్న ఫుట్బాల్ ప్లేయర్, మన రేవంత్ రెడ్డి గారు లైక్ ఇంటర్నేషనల్ రొనాల్డో మెస్సీ కంటే టాప్ ప్లేయర్ లాగా కనిపించింది. అది నేను ఒక చూసాను. దట్ ఫెల్ట్ లైక్ బిట్ కామెడీ. సో మనకి తెలంగాణకి బ్యాక్లాష్ వస్తుంది ఎందుకంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. రేవంత్ రెడ్డి గారు ఆడాలని చెప్పి 100 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? అండ్ వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్? ఆ కంపెనీ వాళ్ళు శతద్రు దత్తా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. బట్ వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ ఆల్సో లైక్ ఫుట్బాల్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి చారిటీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వాళ్ళ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. మనకి మాత్రం 100 కోట్లు బొక్క మెస్సీ వచ్చినందుకు. రేవంత్ రెడ్డి గారు మాత్రం మంచిగా గేమ్ ఆడారు. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా అండ్ ఇన్ తెలుగు స్టేట్స్. ఇది ఈ గోట్ టూర్ కి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాళ్ళ చేతుల్లో నుంచి డబ్బులు అయితే పెట్టలేదు. దిస్ ఇస్ అ ప్రైవేట్ ఈవెంట్ విచ్ ఇస్ ఆర్గనైజ్డ్.